గులాబీకి గుబులట. బీఆర్ఎస్కు సవాల్గా మారిన ఎమ్మెల్సీ ఎన్నికలు, పోటీ చేయాలా వద్దా అని తర్జన భర్జనట. అరే ఇప్పటికిప్పుడు పోటీ చేస్తే 100 సీట్లు వస్తాయని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారే. మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అని ఎందుకు తర్జన భర్జన పడుతున్నారు? కారు పార్టీని వెంటాడుతున్న ఓటమి భయం. 200% మీరు ఓడిపోతారు. డౌట్ ఏముంది అందులో? స్థానికంపైన ప్రభావం పడుతుందని ఆందోళన. అభ్యర్థుల ఎంపికపైన కాంగ్రెస్ బీజేపీ కసరత్తు. ఒక గ్రాడ్యుయేట్, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్. గ్రాడ్యుయేట్ ఏమో ఇక్కడ ఇది మన నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్కి సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎలక్షన్. అక్కడ మొన్నటిదాకా జీవన్ రెడ్డి గారు ఉండే, జగిత్యాల జీవన్ రెడ్డి గారు, ఆయన టర్మ్ అయిపోయింది. దీంతో అక్కడ ఎలక్షన్ రాబోతున్నది. గులాబీ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికలు పెద్ద సవాల్గా మారింది. ఉత్తర తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా పోటీ చేయాలా వద్దా అనే అంశంపై బీఆర్ఎస్ తర్జన భర్జన పడుతోంది. ఉత్తర తెలంగాణలో గట్టి పట్టున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలతో పాటు పట్టభద్రుల ఉప ఎన్నికల్లో ఓటమి ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నింపింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఓడిపోతే పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతుండగా పోటీ చేయకపోతే ఉనికికే ప్రమాదమన్న చర్చ గులాబీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, టీచర్ ఎమ్మెల్సీ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి, అదే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పదవీకాలం మార్చి చివరి నాటికి పూర్తి కాబోతున్నది. దీంతో ఎన్నికల సంఘం 3 నెలల క్రితమే ఓటరు నమోదు చేపట్టింది. నల్గొండ టీచర్ నియోజకవర్గంలో 24,905 మంది, కరీంనగర్ టీచర్ నియోజకవర్గంలో 25,921 మంది, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో 3,41,313 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఓటర్ల తుది జాబితాను ప్రకటించిన ఎన్నికల సంఘం ఈ నెలాఖరు లేదా వచ్చే నెలలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నది. దీంతో ఇప్పటి నుంచే పోటీ చేసే అభ్యర్థులు టికెట్ కోసం ఆయా పార్టీల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాలు ఆయా పార్టీల మద్దతు కోరుతున్నారు. తమ మద్దతుతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలను గెలిపించుకోవడమే కాకుండా తిరిగి కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ఉన్నది. గత లోక్సభ ఎన్నికల్లో వచ్చిన సానుకూల ఫలితాల నేపథ్యంలో 3 ఎమ్మెల్సీ స్థానాల్లో పాగా వేయాలని బీజేపీ తహతహలాడుతున్నది. కానీ బీఆర్ఎస్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది. 2019లో జరిగిన 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ మద్దతు ఇచ్చిన పూల రవీందర్, పాతూరి సుధాకర్ రెడ్డి ఓడిపోయారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో బీఆర్ఎస్పై కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి విజయం సాధించారు. ఉత్తర తెలంగాణలో ఉపాధ్యాయులు, పట్టభద్రులు 2019లోనే బీఆర్ఎస్ను ఆదరించలేదనే చర్చ జరిగింది. ప్రస్తుతం అధికారంలో లేని ఈ పరిస్థితుల్లో పోటీ చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే చర్చ గులాబీ క్యాడర్లో జరుగుతున్నది. అదే సమయంలో ఎన్నికల్లో పోటీ చేయకపోతే క్యాడర్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న చర్చ నడుస్తున్నది. డౌట్ ఏముందల్లా? మీరు పోటీ చేయకపోతే కథమే, పోటీ చేసినా కథమే. స్థానిక ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని అధిష్టానం ప్రకటించిందా? ఏడ ప్రకటించే అంటే వాళ్ళు ఏదో అనుకున్నట్టున్నారు. మరి ఆయన ముందైతే పోటీ చేయనన్నారు, మరి తర్వాత మళ్ళీ పోటీ చేద్దామని అనుకున్నట్టున్నారు. ఇక బీజేపీ నుంచి పోటీ చేసేందుకు 12 మందికి పైగా నేతలు పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి మాజీ మేయర్ రవీందర్ సింగ్తో పాటు మరో 2-3 రెడీగా ఉన్న పోటీ పైన అధిష్టానం ఎటు తేల్చట్లే. 3 ఎమ్మెల్సీ స్థానాల్లో జరిగే ఎన్నికల్లో పోటీ చేయకపోతే క్యాడర్లో మరింత నైరాశ్యం ఏర్పడుతుందనే చర్చ జరుగుతోంది. అయితే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను సానుకూలంగా మలుచుకొని స్థానిక ఎన్నికల్లో పట్టు సాధించాలని బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైతే ఆ ప్రభావం స్థానిక ఎన్నికలపైన పడుతుందనే ఆందోళన గులాబీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఈ ప్రాంతంలో బీజేపీకి కూడా కొంత ఆదరణ ఉండడంతో ఆ పార్టీ కంటే తక్కువ ఓట్లు వస్తే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా అన్నట్టు పరిస్థితి మారిపోతుంది. దీంతో పోటీ చేయాలన్నా వద్దని ఆలోచిస్తుందట. నార్త్లో కూడా బీజేపీ వాళ్ళు స్ట్రాంగ్గానే ఉన్నారు కదా. ఇప్పుడు ఆ ఎంపీలన్నీ వాళ్ళే కదా. కరీంనగర్ వాళ్ళదే, ఆదిలాబాద్ మన ఇది నిజామాబాద్ వాళ్ళదే, ఇవన్నీ గెలిచిరు కదా వాళ్ళు. మెదక్ వాళ్ళదే. దీంతో కింద మీద పడుతున్నారు అన్నమాట. అండ్ ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలు కూడా అంతా నార్త్ సైడ్ ఉన్న వాళ్ళే. 100% మన వీళ్ళ థర్డ్ ప్లేసే. డౌట్ ఏముందల్లా?